హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. బంగ్లాదేశ్లో ఇటీవల వరదలు వచ్చాయి. మరి ఆ వరదలకి మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక డ్యామ్ని ఎత్తివేయటం కారణం అన్నటువంటి అలిగేషన్స్ వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏంటి న్యూస్ అన్నటువంటిది, అసలు ఏ డ్యామ్ అన్నటువంటిది ఇప్పుడు వార్తల్లో నిలిచింది, ఆ డ్యామ్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, అలాగే మనకి బంగ్లాదేశ్కి మధ్యలో ఈ డ్యామ్ ఈ రివర్ అన్నటువంటి వస్తున్నాయి. మరి ఆ నేపథ్యంలో ట్రాన్స్ బౌండరీ రివర్స్ మన భారతదేశానికి మరియు బంగ్లాదేశ్కి మధ్య ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమైంది అంటే, మన భారత్కి మరియు బంగ్లాదేశ్కి మధ్య ట్రాన్స్ బౌండరీ రివర్ అయినటువంటి గుమ్తి రివర్ అన్నటువంటిది ఉందన్నమాట. గుమ్తి రివర్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి త్రిపుర రాష్ట్రం ఏదైతే ఉందో త్రిపుర నుంచి బంగ్లాదేశ్లోకి ఈ రివర్ అన్నటువంటిది ఫ్లో అవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వస్తున్నటువంటి అలిగేషన్ ఏంటి అంటే, ఈ యొక్క గుమ్తి రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ మీద ఒక డ్యామ్ అన్నటువంటిది ఉంది, అదే దుంబూర్ డ్యామ్ అన్నటువంటిది. దుంబూర్ డ్యామ్, ఈ దుంబూర్ డ్యామ్ ని సడన్ గా అక్కడ వాటర్ రిలీజ్ చేయటం వల్లే మా దగ్గరికి వరదలు వచ్చాయి అన్నటువంటిది బంగ్లాదేశ్ అంటోంది. మనం ఏమంటున్నాం, లేదు ఈ డ్యామ్ వల్ల, ఈ డ్యామ్ ని సడన్ గా విడుదల చేయటం వల్ల వరదలు అన్నటువంటివి రాలేదు. ఈ డ్యామ్ విడుదల చేసేటప్పుడు మేము ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఇవ్వటం జరిగింది, కానీ ఆ చుట్టుపక్కల ఏవైతే నదీ ప్రవాహక ప్రాంతాలు ఉంటాయో అటు నుంచి ఎక్కువగా వాటర్ రావటం వల్ల, అంటే కింద ఈ అప్పర్ సర్ఫేస్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో లో లయింగ్ ఏరియాస్, వాటి నుంచి ఎక్కువ వాటర్ రావటం వల్ల వరదలు అన్నటువంటివి వచ్చాయి తప్ప ఈ డ్యామ్ నుంచి సడన్ గా వాటర్ రిలీజ్ చేయటం వల్ల ఈ వరదలు అన్నటువంటివి రాలేదు అన్నటువంటిది మన భారతదేశం చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో గుమ్తి రివర్ అంటున్నాం. ఈ గుమ్తి రివర్ అన్నటువంటిది ఎక్కడి నుంచి అరిజినేట్ అవుతుంది అనేది కనుక మనం చూస్తే దుంబూర్ లేక్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. దుంబూర్ లేక్ ఎక్కడ ఉంటుంది? దుంబూర్ లేక్ అన్నటువంటిది త్రిపురలోనే ఉంది. సో ఇక్కడ నుంచి ఇది ఆరిజినేట్ అయింది. ఇక్కడ ఒకసారి మ్యాప్ లో చూస్తే ఇదేంటి, ఇది గుమ్తి రివర్ అన్నమాట. సో ఇది మ్యాప్ లో ఇలా చూడొచ్చు. సో దుంబూర్ లేక్ అన్నాం కదా, అది ఎక్కడ ఉంది? ఇది త్రిపుర మ్యాప్. సో ఇక్కడ దుంబూర్ లేక్ అన్నటువంటిది ఉంది. ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయింది ఈ యొక్క గుమ్తి రివర్ అన్నటువంటిది. సో గుమ్తి రివర్ కి సంబంధించి చూసుకుంటే త్రిపుర నుంచి ఇది వచ్చి బంగ్లాదేశ్ ద్వారా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. మరి ఈ రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి? మనం ఏదైనా ఒక రివర్ కి ట్రిబ్యూటరీస్ చూస్తే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేసి, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేసి రెండు రకాలుగా చూస్తాం, అవునా? అంటే లెఫ్ట్ సైడ్ నుంచి కలిసే వచ్చేసరికి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేసి, అదే రైట్ సైడ్ నుంచి రివర్ లో కలిస్తే రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటాం. అలా గుమ్తి రివర్ కి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ చూడండి, కాంచీ గంగని, పిత్ర గంగని, సాన్ గంగని, మైలక్ చారా అనేసి, అలాగే సుర్మా చారా అనేసి, ఇవన్నీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. మరి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే ఏక్ చారి అనేసి, మహారాణి చారా అని, గంగా అని, ఇవన్నీ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో నార్మల్ గా రివర్ కి ఇచ్చేసి రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటి అన్నప్పుడు మనకి ఇది గుర్తుండాలి. సో ఇప్పుడు ఏంటి, ఇంకొకటి మనం ఇందాకన్నాము దుంబూర్ డ్యామ్ అనేసి. సో ఈ దుంబూర్ డ్యామ్ ని ఏ రివర్ మీద నిర్మించడం జరిగింది? ఇప్పుడే చెప్పాము, గోమతి రివర్ లేదా గుమ్తి రివర్ అని కూడా, గోమతి రివర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకొక రివర్ ఉంది, అది ఏంటంటే యూపీలో ఉంటుంది అనమాట. గోమతి రివర్ అన్నటువంటిది గంగాకి సంబంధించిన ట్రిబ్యూటరీ, అది ఇంకొకటి ఉంది. సో రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది మీకు గుర్తుండాలి. అట్లానే ఇప్పుడు ఈ దుంబూర్ డ్యామ్ ఏదైతే ఉందో ఇది కేవలం 30 మీటర్స్ హైట్ లో మాత్రమే ఉంటుంది. సో చాలా తక్కువ హైట్ లో ఉంటుంది. దీని నుంచి అయితే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయటం జరుగుతుంది. అందులోనూ 40 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని త్రిపుర బంగ్లాదేశ్ కి ఈ యొక్క డ్యామ్ నుంచి ప్రొడ్యూస్ చేసి ఇస్తుంది అనమాట. సో ఆ నేపథ్యంలో కూడా దుంబూర్ డ్యామ్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. సో ఇవన్నీ పక్కన పడితే ఇందాకేమనుకున్నాం, ట్రాన్స్ బౌండరీ రివర్స్ అన్నాం కదా. ట్రాన్స్ బౌండరీ రివర్స్ అనేసి అంటే రెండు దేశాలకి మధ్య ప్రవహిస్తూ ఉంటే రివర్స్, వాటిని ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటాము. అదే రెండు రాష్ట్రాలకి మధ్య ఈ రివర్స్ అన్నటువంటి ఫ్లో అవుతూ ఉంటే ఇంటర్ స్టేట్ రివర్స్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. అదే ఒక స్టేట్ లో అయితే ఇంట్రా స్టేట్ అనేసి పిలుస్తాము, లోకల్ అంటాము. సో ఇప్పుడు ట్రాన్స్ బౌండరీ రివర్స్
అంటే ఆల్రెడీ మనకి అర్థమైపోయింది ఏంటి ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటే రెండు దేశాల మధ్య అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశంలోకి రివర్స్ ప్రవహిస్తూ ఉంటే వాటిని ట్రాన్స్ బౌండరీ రివర్స్ అంటాం. అయితే మన భారతదేశానికి సంబంధించి ఇటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు చైనా కావచ్చు, ఇటు నేపాల్ కావచ్చు, ఇటు భూటాన్ కావచ్చు, ఇటు మయన్మార్ కావచ్చు, ఇటు బంగ్లాదేశ్ కావచ్చు. సో ఈ అన్ని దేశాలతో మనకి ఏ రివర్స్ అన్నటువంటివి షేర్ చేసుకుంటున్నాం మనము. సో ఆ ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఏంటి ఈ దేశాలన్నింటివి అన్నట్టుగా ఒక లిస్ట్ చేసి పెట్టుకోండి. సో ఇవాళ అయితే మనము ఇండియాకి అలాగే ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి బంగ్లాదేశ్కి ఈ రెండు దేశాల మధ్య ఏవైతే ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఉన్నాయో వాటి గురించి ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రివర్ ఉంది? గంగా రివర్. మనందరికీ తెలుసు గంగా రివర్. గంగా రివర్ అన్నటువంటిది మన భారతదేశానికి మరియు బంగ్లాదేశ్కి మధ్య ఉన్న ఒక ట్రాన్స్ బౌండరీ రివర్. బెంగాల్ త్రూ ఈ బంగ్లాదేశ్ లోకి గంగా రివర్ అన్నటువంటిది ఫ్లో అవుతుంది. మనం చూస్తే ఈ మన భారతదేశానికి మరియు బంగ్లాదేశ్ కి మధ్య దాదాపు 54 వరకు చిన్న చిన్న రివర్స్ అన్నటువంటి ఫ్లో అవుతూనే ఉన్నాయి. బట్ మేజర్ రివర్స్ అనేవి కొన్ని ఉన్నాయి, వాటి నేమ్స్ అనేవి మనకి కనీసం తెలియాలి. సో గంగా రివర్ ఒకటి. సో గంగా రివర్ కి మనకి ట్రిబ్యూటరీస్ చాలా బాగా తెలుసు. ఏంటా ట్రిబ్యూటరీస్? మీరు ఒక 2 ఎగ్జాంపుల్స్ కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సో గంగా రివర్ తెలుసు. గంగా రివర్ తర్వాత బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర రివర్. సో బ్రహ్మపుత్ర రివర్ అనగానే మనకేం తెలుస్తుంది? అస్సాంలో ఫ్లడ్స్. అక్కడ నుంచి కిందికి వచ్చేసరికి ఈ బ్రహ్మపుత్ర రివర్ అన్నటువంటిది మళ్ళీ బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. అక్కడ ఫ్లడ్స్ అన్నటువంటివి దానికి రీజన్ అవుతుంది. సో అదంతా పక్కన పెడితే బ్రహ్మపుత్ర రివర్ అన్నటువంటిది మనకి చాలా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉండేటటువంటి ఒక రివర్. ఎందుకంటున్నాను అంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ అన్నటువంటిది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అరుణాచల్ ప్రదేశ్ నుంచి. సో అరుణాచల్ ప్రదేశ్కి పైన టిబెట్ రీజియన్ నుంచి వస్తుంది. అక్కడ చైనా చాలా నిర్మాణాలని చేపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 గార్జెస్ డ్యామ్ కావచ్చు, అలాగే అతిపెద్ద డ్యామ్ని అక్కడ నిర్మించబోతోంది. సో ఎప్పుడైనా మనకి కానీ చైనాకి కానీ వార్ వచ్చింది అనుకోండి మధ్యలో, ఆ టైంలో ఏమవుతుంది? ఒక్కసారిగా అది వాటర్ని గనక వదిలింది అనుకోండి, సో ఈ కింద ఉన్న అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది. అందుకే ఈ బ్రహ్మపుత్ర రివర్ని చైనా ఒక వాటర్ బాంబ్ లాగా యూజ్ చేసుకునే అవకాశం ఉంది అనేసి చాలా హెచ్చరికలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఆ బ్రహ్మపుత్ర రివర్ అయిపోయింది. నెక్స్ట్ ఏమేం రివర్స్ ఉన్నాయి? తీస్తా రివర్. తీస్తా రివర్. తీస్తాకి సంబంధించి డిస్ప్యూట్ ఉందా? సో తీస్తా రివర్ అన్నటువంటిది. అట్లానే ఇంకోటి మనం గమనించాలి, ఫేనీ రివర్ అనేసి. ఫేనీ రివర్. ఫేనీ రివర్ అనగానే మీకు ఏమన్నా గుర్తొస్తుందా? మైత్రి సేతు అనేసి మొత్తం 1.9 కిలోమీటర్ లాంగ్ ఒక బ్రిడ్జ్ నిర్మించడం జరిగింది. ఇది ఫేనీ రివర్ మీదే అనమాట. ఏంటి దాని పేరు? మైత్రి సేతు. మైత్రి సేతు అని చెప్పేసి. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ రివర్ ఏంటి అంటే కుషియారా రివర్. కుషియారా రివర్. కుషియారా జలాల ఒప్పందం అనేసి చదువుకొని ఉంటాం. సో ఈ కుషియారా రివర్ అన్నటువంటిది రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ట్రాన్స్ బౌండరీ రివర్. అట్లానే బారాక్ రివర్ అన్నటువంటిది ఒకటి. బారాక్ రివర్. బారాక్ రివర్. సో ఈ బారాక్ రివర్ కి కూడా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ఫ్లో అవుతుంటాయి. అవి చిన్న చిన్న రివర్సే, బట్ మేజర్ రివర్స్ ఇవన్నమాట. ఇది కాకుండా ఇంకొకటి వచ్చేసరికి మేఘ్నా. మేఘ్నా. ఈ మేఘ్నా రివర్ ఏంటి అంటే బ్రహ్మపుత్ర రివర్ అస్సాంలో 2గా చీలిపోతుంది. చీలిపోయిన తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్కి వచ్చిన తర్వాత మళ్ళీ 2 కలిసిపోతాయి. అలా కలిసిపోయిన తర్వాత ఆ రివర్కి పెట్టిన పేరే మేఘ్నా రివర్ అన్నటువంటిది. సో ఇవన్నీ మేజర్ ట్రాన్స్ బౌండరీ రివర్స్ అనమాట రెండు దేశాలకి సంబంధించి. మనకి ఇండియా బంగ్లాదేశ్ అన్నటువంటిది ఇప్పుడు చాలా న్యూస్లో వస్తూనే ఉంది వివిధ రకాల రీజన్స్ వల్ల. అక్కడ ప్రైమ్ మినిస్టర్ రిజిగ్నేషన్ కావచ్చు, అక్కడ ఏవైతే అక్కడ వెటరన్స్కి ఏదైతే రిజర్వేషన్ 30% ఇంతకు ముందు ఉందో దాని గురించి, అక్కడ స్టూడెంట్స్ చేస్తున్నటువంటి దాని గురించి, నోబెల్ శాంతి బహుమతి ఇచ్చినటువంటి మహమ్మద్ యూనస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ దేశ అధ్యక్ష బాధ్యతల్ని తీసుకున్నారు. సో ఆ నేపథ్యంలో వీటన్నింటి గురించి కూడా ఇండియా బంగ్లాదేశ్ అన్నటువంటిది మనకి న్యూస్ లో ఉంది. సో ప్రతి డీటెయిల్ కూడా మనం నీట్ గా చదువుకోవాలి. మరి దీనికి సంబంధించి ఈ ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్స్ బౌండరీ రివర్స్ కి సంబంధించి క్వశ్చన్ కూడా అడగచ్చు. ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కంట్రీకి సంబంధించి ఏమేమి ట్రాన్స్ బౌండరీ రివర్స్ ఉన్నాయో ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. వాటికి సంబంధించి మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయి
అలాగే ఏమేం ఛాలెంజెస్ అన్నటువంటివి మనకు ఉంటాయి పేర్కొనండి అనేసి మనల్ని అడగచ్చు. అట్లానే 2017లో ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా ఒకటి అడిగారు తీస్తా రివర్ కి సంబంధించి. అట్లానే ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి 2016లో ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది అడిగారు. సో రివర్స్ కి సంబంధించి, ట్రాన్స్ బౌండరీ రివర్స్ కి సంబంధించి, అలాగే వివిధ రకాల ట్రీటీస్ కి సంబంధించి సో వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.